అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. మనిషి అన్నాక కొన్ని కోరికలు ఆలోచనలు వస్తుంటాయండి. ఒక్కోసారి ఆ ఆలోచనలు ఆవిరైపోయి కోరికలు కనుమరుగైపోతాయి. కానీ రోటి పచ్చడి తినాలి అన్న ఆలోచన వస్తే చాలు దానంతట అదే ఆ కోరిక తీరిపోతుంది తెలుసా. అదే మన రోటి పచ్చళ్ళ స్పెషాలిటీ. మరి అలాంటి రోటి పచ్చళ్ళని ప్రతిరోజు వెరైటీగా టేస్టీగా మీకు చేసి చూపిస్తుంది మన చట్పట్. మరి ఈ రోజు మనకి చట్పట్లో వెరైటీ టేస్టీ రోటి పచ్చడి చేయడానికి మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. కౌసల్య గారు వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్స్ అండి ప్రవీణ గారు. ఏం చేస్తున్నారు ఈ రోజు చట్పట్లో? కంద పచ్చడి. కంద పచ్చడి కంద అనగానే అబ్బో దురద వేస్తుంది అనుకుంటారు. అది కట్ చేయడం కూడా కష్టం కదా. కంద కట్ చేసి చక్కగా దంచి పచ్చడి చేస్తే నిల్వ కూడా ఉంటుంది. దంచిన కంద పచ్చడి. దంచిన కంద పచ్చడి, అలాగే కంద నిల్వ పచ్చడి కూడా కదా. ఇది నిల్వ ఉంటుంది. మరి అయితే కంద పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దామా? ఓకేనండి. కంద పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కంద ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తిరగమాత దినుసులు, నూనె, చింతపండు, బెల్లం, కరివేపాకు, నువ్వుల పొడి, ఉప్పు, పసుపు, ఇంగువ, మెంతి పొడి, కారం. సో మరి కౌసల్య గారు కంద పచ్చడికి కావాల్సిన అన్ని పదార్థాలు మీరు రెడీగా పెట్టేశారు. ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించిన మీకు మళ్ళీ ఎక్సర్సైజ్ పెడతారు. అవునా? మంచిది. మళ్ళీ రోడ్డు దగ్గరికి వెళ్దాం ఫస్ట్, తర్వాత స్టవ్ దగ్గరికి వద్దాం. ఇవాళ రివర్స్ అన్నమాట. అలాగే తప్పకుండా. అయితే ముందు కంద పచ్చడి కాబట్టి ఎంతైనా స్పెషల్ కాబట్టి రోడ్డు దగ్గర పని పూర్తి చేసుకొని ఇక్కడికి రావాలి. ఓకే పదండి. సో మనకి కంద పచ్చడి చేయడానికి ముందుగా రోటి దగ్గరికి వచ్చేసాము. అన్ని రెడీగా ఉన్నాయి. కందని చక్కగా మొత్తం పీల్ చేసేసి ఇలా నీట్గా చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టాం కదా. సో రెడీగా ఉన్నాయి. ముందుగా ఏం వేద్దాం చెప్పండి? పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఓకే దంచేసుకుందాము. దంచుకున్నాక అలాగే కొత్తిమీర కూడా కొత్తిమీర వేసి దంచుతా. ఏంటో ప్రవీణ్ గారు అన్ని నేను చేస్తానంటారు. సో మన రోకలకి ఉన్న ఐరన్ తో మన పచ్చడి ఈ నిమిషంలో నలిగిపోద్ది కదా. సో ముందు ఏంటంటే పచ్చిమిర్చి, కొత్తిమీర మెత్తగా నలిగిపోవాలా? అంటే ఏం లేదు, మిరపకాయలు నలిగిపోతాయని వేస్తున్నాను అంతే. త్వరగా ఒక్కటే దంచితే మెత్తగా అయిపోతాయని. నేను దంచుతాను ప్రవీణ గారు. ఇవ్వండి. నీకు ఎక్కువ బలం, నాకు ఎక్కువ బలం. నేను చక్కగా మంచి ఎక్సర్సైజ్, పచ్చడి చేసుకోవటము, రుచికి రుచి, బలానికి బలం. ప్రవీణ గారు ఇప్పుడు ఏమేద్దాం? ఇప్పుడు నలిగాయి కదా, కొంచెం ఇంకా నలగాలి. సరే కొంచెం నలుపుదామా? అంటే నలుగుతా ఎలాగానో మనకి అన్ని వేసినప్పుడు ఎలాగ నలుగుతాయి. కంద వేసేయండి. కందే మనకు టైం పడుతుంది కొంచెం. అలాగే కంద ఎవరైనా బాగా దంచుకోలేని వాళ్ళు తురుముకొని కూడా వేసుకోవచ్చు. తురుముకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది. అవును, ఈజీ కూడా. మీరు ఉప్పు, పసుపు కూడా వేయచ్చు. ఉప్పు మాత్రం మీరు వేయండి. ఇవ్వండి. మనం కంద వేసేసి మెత్తగా కంద నలిగేదాకా. కంద, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర నలిగిపోయండి. ఇప్పుడు నేను ఉప్పు వేసేస్తున్నాను, తగినంత ఉప్పు. మీరు గడ్డలు ఉప్పు కూడా వేసుకోవచ్చు, మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత చింతపండు, పసుపు, బెల్లం వేసేస్తాను. నానపెట్టిన చింతపండు నానపెట్టిన కాబట్టి ఊరికే వేసే నలిగిపోతుంది. పసుపు నలిపేది కదండి. ఇప్పుడు బెల్లం ఇచ్చేయండి. ఓకే, బెల్లం సగం వేయండి చాలు, మరి తీయగా అయిపోతే బాగుండదు. చిటికెడు బెల్లం అనుకుంటారు, అంత పిස්සరే వేయండి. మొత్తం వేసేయండి. ఇంకొంచెం వేస్తే కూడా వేయచ్చు. ఇప్పుడు కొబ్బరి మనం వేయలేదు, కొబ్బరి వేసేసేయండి. కొబ్బరి. సో బెల్లం వేసాం, బెల్లం వేసినట్టు కొబ్బరి తురుము. ఈ కొబ్బరి తురుము ఆప్షనల్ ప్రవీణ్ గారు. అలాగే ఎవరికైతే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే కొబ్బరి మానుకోవచ్చు. కొబ్బరి వేయడం వల్ల ఏంటంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది ఉత్తి కంద పచ్చడి చేసుకుంటారు. ఇందులో మనం కొబ్బరి, కంద కలుపుతున్నాం. ఇప్పుడు మీకు పచ్చడి మెత్తగా అయిపోయింది. అవును, ఫుల్గా కొబ్బరి పచ్చడి లాగా నలిగిపోయింది కదండి. అవును, మెత్తగా అయిపోయింది.
ఇప్పుడు మనం ఇది తీసిద్దాం. అంతేనా? ఆ. ఇవన్నీ ఇంకా అన్ని మిగతా తీసేసి తిరుగుమూత తీసుకుంటాం ఇప్పుడు. ఓకే, ఇవ్వండి ఒకసారి బాగా కలిపేసి. సో బాగా నలిగిపోయింది పచ్చడి అంతా చక్కగా. ప్రవీణ గారా మజాకవా? మన రోల మజాక అది కూడా. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ దగ్గరికి వెళ్ళాలి. ఫైన్, చాలా సాఫ్ట్గా అయింది కదండి. అవును, మీరు ఇది చూడండి, మీరు ఎప్పుడైనా కంద పచ్చడి తినకపోతే చూడండి దాని టేస్ట్ ఎలా ఉంటుందో. కంద ఆవపెట్టిన కూర, కంద బచ్చల్లి చేస్తారు, కానీ పచ్చడి కొంతమంది చేస్తారు, చాలా రేర్గా ఉంటాయి. కట్లెట్స్ బాగుంటాయి కందతో. సో రెడీ. ముందుగా ఇలా రుబ్బుకున్న తర్వాత పొయ్యి దగ్గరికి వెళ్ళి మిగిలిన పని చేయాలి. ఇప్పుడు ఆయిల్లో ఇదంతా వేగుతుంది కదండి, వేగడం వల్ల నిలువ ఉంటుంది. ఓకే రండి. సో మనం మరి వచ్చేసాం కౌసల్య గారు పొయ్యి దగ్గరికి. పచ్చడి నూరేసుకొని స్టవ్ వెలిగించిన బాండి పెట్టైనా. సో ముందుగా ఏం వేస్తున్నారు? ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేస్తాం. అంటే మన పచ్చడి చేసేలాగా నిలువ ఉండే పచ్చడి లాగా వేస్తాం. అలాగే నిల్వ పచ్చడిలో ఎలా అయితే మనకి కొద్దిగా నూనె ఉంటుందో అలాగే ఉంటుంది. ఇది చిటపట్లు ఆడుతుంటే ఇప్పుడు మనం తక్కిన సామాన్లు, తిరగమూత, కరివేపాకు వేసుకున్నాం. అలాగే కారం కూడా ఉంచారు కదా, కారం కూడా వేస్తాం, వేయాలి. అంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నా కూడా ఎర్రకారం, మెంతి పిండి, నువ్వుల పిండి ఇవన్నీ వేస్తాం. వేయాలి, వేస్తే ఆ కమ్మదనం వస్తుంది. ఆయిల్ వేడెక్కింది, ముందుగా పోపు దినుసులు వేసుకున్నాం. పోపు దినుసులు కూడా కొంచెం ఎక్కువ వేసాం కదా, ఎక్కువ వేసాం. పోపు బాగా వేగిపోగానే ఇప్పుడు హింగు వేద్దాం. మనం కొన్ని కూరగాయలని యూజువల్గా పచ్చళ్ళు చెయ్యం, కానీ ఆ కూరలు పచ్చళ్ళు చాలా టేస్టీగా అనిపిస్తాయి. అంటే మనం రెగ్యులర్గా ఏంటంటే వంకాయ, బీరకాయ ఇవే చేసుకుంటాం, కానీ ఇలాంటి కూరలు కూడా, దుంప కూరలతో కూడా చాలా రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు. దీనిలో నుండి ఉప్పు, చింతపండు, నూనె సరిగ్గా పడ్డాదంటే పచ్చడి బాగా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. ఆ ఉప్పు అనేది మనం తగ్గించేసామనుకోండి పచ్చడి పాడైపోతుంది. కొంచెం తాలింపు గింజలు మామూలు పచ్చళ్ళ మీద ఈ పచ్చడి కొద్దిగా ఎక్కువ వేసామే. ఆవాలు, మినపప్పు, కొంచెం పచ్చెనపప్పు, జీలకర్ర. ఎందుకంటే ఇది కూడా నేను దగ్గరే పెడతాను, ఒకవేళ గమ్మున తిరగమూత అయిపోగానే ఇది వేసిద్దాం. స్టవ్ తగ్గించేసి వేగిపోయింది కదండి. ఇందులో కొంచెం హింగు వేసేస్తున్నాను. ఇంగువ కొంచెం దూరం జరగండి. కరివేపాకు ప్రవీణ గారు ఆ గరిటెతోటి తీసి వేస్తారు. ఓకే, సో మనం ముందుగా ఇప్పుడు రోట్లో రుబ్బిన కంద పచ్చడి, పచ్చి పచ్చడా. పచ్చడి క్వాంటిటీ కూడా ఉన్నది కాబట్టి అంత నూనె తేలినట్టు ఉంటుంది. బాగా వేయించేసుకుందాం. ఇది వేయించుకుంటే బాగుంటుంది చాలా. వాసన ఎంత మంచి సువాసన వస్తుందో. బాగా కొంచెం బాగా వేగిపోయాక అప్పుడు కారం, మెంతిపిండి లాస్ట్లో వేద్దాం. నువ్వుల పొడి అన్ని 3 వేద్దాం. కాకపోతే బాగా వేగాలి. వేగితే ఏమవుతుందంటే ఆ పచ్చిదనం అంతా పోతుంది. ఇప్పుడు వేగుతున్న వాసన కూడా మీకు తెలుస్తుంది. కొబ్బరి అంత మంచి వాసన వస్తుంది. అయితే ఇది ఇంకా ఎక్కువ రోజులు, ఇప్పుడు మనం చెప్పిన దానికన్నా ఎక్కువ రోజులు ఉండాలంటే కొబ్బరి వేసుకోలేదు. మనం బయటికి తీసుకెళ్ళినా కూడా ఇంకా కావాలంటే ఆయిల్ తేరుతున్నట్టు వేసుకోవచ్చు. చింతపండు కూడా ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ పచ్చడి తయారు చేయడం మాత్రం అంటే ప్రాసెస్ అంతా చాలా బాగుంది. అంటే కొద్దిగా మంచి ట్రెడిషనల్ గాను అంతా ప్రాసెస్ అలా ప్రకారం చేశాం కదా. ఎంత మీరు ఎప్పుడు చెప్తుంటారు, ఎన్ని రకాలు మనం టేస్ట్ చూస్తున్నా ఆ చివరికి ఈ స్మెల్, ఈ పచ్చళ్ళు వీటి మీద ఆ రుచి రాదు, ఎందులోనూ రాదు. నిజంగా కరెక్ట్ గా చేసుకుంటే పచ్చడిలో ఉన్న టేస్ట్ ఎందులో వస్తుంది చెప్పండి. ఇప్పుడు పక్కగా అంటుకోకుండా వస్తుంది కదండి. వేగినట్టు అనిపిస్తుంది. వేగినట్టు అనిపిస్తే నేను కొంచెం నువ్వుల పొడి వేసేస్తాను. అలాగే నువ్వుల పొడి, కారం కొంచెం వేస్తాను. కారమా మరి ఎక్కువ వేయండి ప్రవీణ గారు, కొద్దిగా కావాలి అంటే ఆ కమ్మదనం అంతా పోతుంది. కొంచెం బాగా కారంగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఎక్కువ కారం వేసుకోవచ్చు, అది ఎవరి టేస్ట్ వాళ్ళది.
బాగా కలిపేసి ఆపాక నేను మెంతిపిండి వేస్తాను. మెంతులు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను, కొంచెం వేస్తాను మెంతిపిండి. స్టవ్ ఆపిన తర్వాత వేసుకోవాలి, పర్లేదా? పర్వాలేదు, ఏమవుతుంది, వేసేయండి అంతే. ఇంకా మనం పచ్చడి తీసేయచ్చు. ఓకే, మరి మన కంద పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామే. వేడి వేడి పచ్చడి ఈసారి మాత్రం. ఎప్పుడు వేయించి రుబ్బుతాం కదా, ఇవాళ రుబ్బి వేయించాం. సో మనము వేయించిన మొత్తం కంద పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే ప్రవీణ గారు, వేడి వేడి చల్లటి రుబ్బిన పచ్చడి కాకుండా వేడి వేడి కంద పచ్చడి తెచ్చి. అలాగే, తప్పకుండా. చాలా బాగుంది. అంటే కంద ఫ్లేవర్ అది ఎంత బాగుందో అసలు. ఇలా ఈ పద్ధతిలో పచ్చడి చేయటం వల్ల ఏమో కంద మామూలుగా పేరు చెప్పగానే అబ్బో నాకు వద్దు అనేస్తాం కదా, కంద దురద పెడుతుందని కొంతమంది భయపడతారు. కానీ ఎంత టేస్టీగా ఉందో పచ్చడి, కారం కారంగా పుల్లగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూసారు కదండి వేడి వేడి కంద పచ్చడి ఎలా తయారు చేసామో, చాలా చాలా టేస్టీగా ఉంది. అందులో ఈ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందంట, నిల్వ పచ్చడి. మీరు చక్కగా తయారు చేసుకొని స్టోర్ చేసేసుకోండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వెరైటీగా సర్వ్ చేయొచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కంద పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కంద ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తిరగమాత దినుసులు, నూనె, చింతపండు, బెల్లం, కరివేపాకు, నువ్వుల పొడి, ఉప్పు, పసుపు, ఇంగువ, మెంతి పొడి, కారం. కంద పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా రోట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. తర్వాత దానిలో మనం ముందుగా నీట్గా కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కల్ని వేసి బాగా దంచుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు వేసి బాగా రుబ్బుకోవాలి. దానిలో కొంచెం పసుపు, కొద్దిగా బెల్లం, కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకొని ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో నూనె వేసి వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత దానిలో కొద్దిగా ఇంగువ, కరివేపాకు, మనం ముందుగా నూరుకున్న కంద మిశ్రమాన్ని వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకున్న కంద పచ్చడిలో కొద్దిగా నువ్వుల పొడి, కొంచెం కారం, మెంతి పొడి వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ కంద పచ్చడి రెడీ. కౌసల్య గారు, ఈరోజు మా చట్పట్లో మా అందరి కోసం మీరు చక్కగా మంచి వెరైటీ టేస్టీ ట్రెడిషనల్ కంద పచ్చడి చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. చూసారు కదా ఈరోజు చట్పట్లో మేము తయారు చేసిన కంద పచ్చడి చాలా టేస్టీగా ఉంది. మీరందరూ తప్పకుండా తయారు చేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.